మామ అన్నీ నమస్తే అమ్మా ముఖ్యమైన రాష్ట్ర పరిస్థితులు నియోజకవర్గంలో అంతా అల్లకొల్లలో అయింది. ఇప్పుడు భూములు కూడా లాక్కుంటారు. అది కాదు సర్వీస్లో తప్పకుండా తెలుగుదేశానికి పోయాలి. రాష్ట్రము వీళ్ళు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిఈఓ ఆఫీస్ ప్రసాద్ ఉండలేదు. ఓకే మీరు రండి నిలబడాలా నిలబడేయాలా రామా బాబా రా బాబు మళ్ళీ చేస్తాం.
బ్లాక్లో పోతే మూడు బ్లాక్లు ఉంటాయి. మనము నలుగురు సార్కి ఇవ్వండి. తెలుగుదేశం ఇదంతా నిలబడండి. ఉంది సార్. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన పర్యటనలో బలిజలు కానీ సుమారుగా 500 నుంచి 2000 వరకు అన్ని ప్రాంతాల నుంచి సాయిపేట, ప్రకాశు, దేవునిగడప, నారాజ్పేట, ఆకులిది స్వచ్ఛందంగా బల్య కమిటీ ఆధ్వర్యంలో తల్లి రావాలని మేము పిలిపించాం. వాళ్ళు కానీ మా కమిటీ ఒక పిలుపు వరకు స్వచ్ఛందంగా ఏర్రోడ్ల సర్కిల్కి సుమారుగా 2000 మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. ఈరోజు కడప నగరంలో తెలుగుదేశం పార్టీకి అపూర్వ స్పందన వస్తుంది. ఈరోజు వైసీపీ చేస్తున్న అరాజకాలు చూసి ఒక ముఖ్యమంత్రి కడపకు వస్తా అంటే గోకుల్ లాంటి సర్కిల్లో పర్మిషన్ ఇవ్వంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా ఏదో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది, మాకు అమ్జద్ బాషా గారికి ఇబ్బంది కలుగుతుందని చెప్పి కావాల్సి కట్టారు. అదే శ్రీనివాసరెడ్డి ఇంటికాడ, పొలిట్ బ్యూరో సభ్యుల ఇంటికాడ పోలీస్ బందోబస్తు పెట్టించి క్యాన్వాస్ చేశారు వైసీపీ నాయకులు. అదే వాళ్ళకి కలపడం లేదా అంటే మీకు ఒక న్యాయం మాకు ఒక న్యాయమా? ప్రజలు ఎక్కడ గోకులాంటి కాడ పెడితే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అవుతుందని చెప్పి హిట్ అవుతుందని ఒక ఫెయిల్యూర్ చేయాలని చేశారు. కానీ గోకులాంటి సర్కిల్లో ఇంకా ఎక్కువ భారీగా జనాలు ఈరోజు, ఎందుకంటే ప్రజలు గమనిస్తాండ్రు చంద్రబాబు నాయుడికి ఎలిఫాంట్ పర్మిషన్ కానీ ఇవ్వలేదు. మళ్ళీ ఈరోజు మున్సిపల్ గ్రౌండ్లో ఇచ్చారు. కలెక్టర్ కానీ ఎస్పీ కానీ ఒకటే గుర్తుపెట్టుకోవాలా, ఈ అధికారం ఏముంటే 20 రోజుల్లో ఉండేది. అధికారం పోయిందంటే కదా ఎన్నికల కమిషన్ కోడ్ ఉంది. మీరు వాళ్ళకైనా ఒకటే న్యాయం, మాకైనా ఒకటే న్యాయం చేయాలా. అటువంటి న్యాయం లేకుండా వాళ్ళకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయం చేస్తున్నారు. అనేక మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను బయట కేసులు పెడుతున్నారు. అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులను మీరు ఇబ్బంది పెడతారు. ఎన్ని ఇబ్బంది పెట్టినా ఈ వారం రోజుల తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందంటే వైసీపీ నాయకులు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ మీరు ఇళ్లలో కానీ ఉండకుండా పోతారు. దయచేసి వైసీపీ కార్యకర్తలు కానీ మీరు ఇంతకుముందు ఆ పార్టీలో ఏం సంపాదించుకోలేదు. తెలుగుదేశం పార్టీకి వచ్చి స్వచ్ఛందంగా మద్దతు తెలిపి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరుచున్నాం. ఇప్పుడు మా సత్యన మాట. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఉంది. మా కులస్తులంతా చంద్రబాబు నాయుడు పర్యటన కోసము ఎదురు చూస్తున్నారు. స్వచ్ఛందంగా వచ్చి అక్కడ మీటింగ్లో పాల్గొని సభను జయప్రదం చేస్తారు. అందుకు మా వంతు సహకారం కూడా మేము అందిస్తున్నాము. కాబట్టి యావత్ కులస్తులంతా 7 రోడ్స్ కాడికి 5 గంటలకల్లా రావాలని కోరుకుంటున్నాం. ఎన్డీఏ కూటమి తరఫున చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కడపలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనకు జనసేన తరఫున భారీగా జనాలు సమకూర్చి జనాలు రావాల్సిందిగా ప్రతి జనసైనికుడికి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చినారు. కాబట్టి మనం ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి మనము ఈ సభ విజయవంతం చేయాలని జనసైనికులు ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. అందరం కలిసి విజయవంతం చేయాలనుకున్నాము. మా బల్జ కులస్తులు కూడా అందరు జనాలు ఎక్కువ తరలి రావడం జరుగుతుంది. ఈరోజు ఆయన పర్యటన విజయవంతం చేస్తామని కోరుకుంటున్నాను. ఈ దినము జిల్లా బలిజ సంక్షేమ సంఘం తరఫున 22వ డివిజన్లో తెలుగుదేశం తరఫున పర్యటించడం జరిగింది. అంతా క్యాన్వాసింగ్ క్యాంపెయిన్ చేయడం జరిగింది. ఈ అరాచక రాక్షస పాలనను అంతమొందించి విజన్ లీడర్ చంద్రబాబు నాయుడు గారిని మనం ఎన్నుకుంటే మనకు ఉద్యోగ అవకాశాలు ఏమి, ఆర్థిక పరిస్థితి ఏమి అంతా సవ్యంగా జరుగుతుంది. మనకు మంచి చాలా మేలు జరుగుతుంది. కాబట్టి ఈ రాక్షస రాజ్యాన్ని నాశనం చేసి రామరాజ్యాన్ని తెచ్చేదానికి తెలుగుదేశం సానుభూతి పరులంతా సహకరించి అందరూ మూకుమ్మడిగా తెలుగుదేశానికి ఓట్లు వేయాల్సిందిగా మేము మా బలిజ సంక్షేమ సంఘం తరఫున ప్రార్థిస్తున్నాం.